జై హింద్ అందరికి. ఎవరెవరైతే ఈ వీడియో తమ్నైల్ చూసి ఏదైతే ఫిక్స్ అయ్యి వచ్చారో, సో ఈ వీడియో చూస్తున్న టైంలో నేను ఎవరిని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. సో తమ్నైల్ అయితే ఏమైతే రాశానో సేమ్ వీడియోలో కూడా కంప్లీట్గా దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎవరెవరికి యూజ్ఫుల్ అవుతుందంటే బాగా ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ, అలాగే ఎస్ఎస్సి జీడీకి ఫస్ట్ టైం, నేను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరెవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఎస్పెషల్లీ చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీంట్లో స్కోరింగ్ అనేది ఎలా ఉంటుందంటే టైం అనేది తక్కువ తీసుకోవచ్చు, కానీ స్కోరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపేర్ టు ద అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఇంగ్లీష్కి టైం ఎక్కువగా తీసుకోకపోయినా సరే మనం స్కోర్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో నేను ఎక్కడైనా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ మీకు ఈ తమ్నైల్లో మెన్షన్ చేసినట్టే ఎస్ఎస్సి జీడీ యొక్క ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో అసలు ఇంగ్లీష్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి మా అందరికీ తెలిసిందే. తెలియకపోతే ఒకసారి క్లియర్గా తెలుసుకుంటారని చెప్పిన 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 క్వశ్చన్స్ కానీ మనకి ఈచ్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం 40 మార్క్స్ అనేది టోటల్ వెయిటేజ్ అని టోటల్ మార్క్స్ అనమాట. సో 1 క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్క్స్, ఒకవేళ 1 బిట్ రాంగ్ చేస్తే 1.2 నెగిటివ్ మార్క్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు 4 బిట్స్ అనేది రాంగ్ చేస్తే మీకు 1 మార్క్ అనేది వచ్చిన దాంట్లోంచి కట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు అయితే వర్తిస్తుంది. సో దీనికి కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో టాపిక్స్ ఏమిటి, సో టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కొంతమందికి టాపిక్స్లో దానికి పర్ఫెక్ట్గా తెలియదు అనమాట ఏంటి అనేది. సో క్లోజ్ టెస్ట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ మనకి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే ఏదో కాదండి, మీరు ఏదో ఊహించుకోకండి. క్లోజ్ టెస్ట్ అనేది మనకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ 10th క్లాస్ ఇంతకుముందు ఎవరైనా 2000 అంటే సిసిఈ మోడల్ వచ్చిన తర్వాత చదివిన వాళ్ళందరికీ తెలిసిందే. ఏంటంటే క్లోజ్ టెస్ట్ అంటే అంటే ఇప్పుడు కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అంటారు కదా. అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్లో మనం దాన్ని చదివి అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వచ్చు. దాంట్లో కూడా కొన్ని గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని క్లోజ్ టెస్ట్ అంటారు. దీంట్లో మనకి ఈవీగా క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇదే ఇంపార్టెంట్ అనమాట. 20 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అనేది ఇవే ఉంటుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఏంటంటే సినామిన్స్, అలాగే యాంటోనిమ్స్. సినామిన్స్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ కూడా అని అంటారు అనమాట. సేమ్ మీనింగ్ కూడా అంటే ఇప్పుడు సేమ్ మీనింగ్ వర్డ్ అంటే సో ఒక వస్తువు కానీ థింగ్ కానీ ఏదైనా కానీ దానికి 2 వర్డ్స్ ఉంటాయి కాబట్టి దాని మీనింగ్ ఒకటి అనమాట. దాన్ని సేమ్ మీనింగ్ వర్డ్ అంటారు అనమాట. వాడు ఒకటి ఇస్తాడు, దాని యొక్క సేమ్ మీనింగ్ వర్డ్ అంటే సెంటెన్స్ పరంగా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. దాని యొక్క యాంటోనిమ్స్ అంటే మీరు ఆల్రెడీ తెలుగులో మనం వ్యతిరేక పదాలు అంటారు, అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఆ బ్యాడ్ గుడ్ అలా ఉంటుంది కదా, దాన్ని యాంటోనిమ్స్ అంటారు. సో దీన్ని కూడా మనం ఇది ఎన్ని ప్రిపేర్ అయినా దాంట్లో నుండి వస్తాయా అని మనం చెప్పలేము. ఇది లక్ బేసిస్ కూడా ఆ రోజు మనకు తెలిసింది వస్తే లక్, కానీ మోడల్స్ కొంచెం ఇంపార్టెంట్ మోడల్స్ ప్రిపేర్ అవడం అనేది తప్పు కాదు. సో ఇది కూడా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ అంటే సినామిన్స్ అలాగే యాంటోనిమ్స్ ఒకసారి అది 2 అవ్వచ్చు, ఇది 2 అవ్వచ్చు, ఒకటి అవ్వచ్చు, ఇది 2 అవ్వచ్చు. దీంట్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఐటమ్ అండ్ ప్రైసెస్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే సపోజ్ ఐటమ్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఉంటుందన్నమాట. ఆ సెంటెన్స్ అనేది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే బాల్ వాజ్ థ్రోన్ అని, అంటే ఒక బాల్ విసిరేసాము, దానికి కింద ఆప్షన్స్లో ఎవరు ఇస్తారన్నమాట, టేక్ ఆఫ్, లీవ్ అని అలా ఇస్తారన్నమాట. దాంట్లో అంటే ఈ సెంటెన్స్కి కొంచెం రిలేటబుల్గా అంటే కొంచెం దేనికి కింద వస్తుంది అనే దాన్ని ఐడమ్స్ అలాగే ప్రేజెస్ అంటారు. సో దీంట్లో నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను ఐడమ్స్ అండ్ ప్రేజెస్ అంటే ఏంటో. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్. అంటే స్పాట్ ద ఎర్రర్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాంట్లో ఆర్టికల్స్ కానీ ఇది మనం సాల్వ్ చేయాలంటే దీనికి చాలా టాపిక్స్ ఏంటి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, తర్వాత దాన్ని ఏమంటారు ఏంటంటే ఫిల్ ఇన్ ఆర్టికల్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకోవాలి. సో ఏదైనా ఆ సెంటెన్స్లో ఏదైనా ఒక గ్రామర్ మిస్టేక్ అయితే ఉండొచ్చు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో కూడా మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఇందులో కూడా సేమ్ అలాగే మనకి ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఎక్కువ ఆర్టికల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఆర్టికల్స్ కానీ వర్డ్స్ సింగులర్ అలాగా. ఇది కూడా గ్రామర్. ఈ 2 మనం గ్రామర్ నేర్చుకుంటే ఈ రెండింటిని మనం ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 1 word సబ్స్టిట్యూట్స్. అంటే
ఉంటుంది కదా, వన్ హూ బిలీవ్స్ గాడ్ అంటే థీస్ట్ అని అలా ఉంటారు కదా. అంటే దానికి సపరేట్గా దీనికి కొన్ని ఉంటాయి, అవి మనం ప్రిపేర్ అవ్వాలి. ఫైండ్ అవుట్ లిస్ట్ ఉంటుంది. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఎక్కువగా వచ్చే వన్ క్వశ్చన్స్ మ్యాక్సిమం రెండు, మ్యాక్సిమం వన్నే వస్తుంది ఎక్కువగా. ఒకప్పుడైనా మిస్ అయితే టూ వచ్చే అవకాశం ఉంటుంది ఒక షిఫ్ట్లో. సో ఇది మీరు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్గా మనకు ఉంటుంది చదువుకోవడమే. నెక్స్ట్ ఏంటంటే స్పెల్లింగ్ చెక్. స్పెల్లింగ్ చెక్ అనేది తెలిసిందే, మీకు అర్థమైపోతుంది. ఒక వర్డ్ ఇస్తారు, సబ్స్టిట్యూషన్ ఇక్కడ రాసిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, దీంట్లో రెండే అక్షరాలు ఏవో తప్పు ఉండొచ్చు, దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని స్పెల్లింగ్ చెక్ అంటే దీంట్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కరెక్షన్. అంటే ఇంప్రూవ్మెంట్ అన్న ఒకటి, కరెక్షన్ అన్న ఒకటి. అంటే ఏదైనా సెంటెన్స్ ఇస్తాడు, దాంట్లో కూడా అంటే సెంటెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఐ ఆమ్ గుడ్ బాయ్ అని ఒక సెంటెన్స్ ఉంటుంది. దీన్ని ఎలాగ ఇస్తాడంటే ఫస్ట్ గుడ్ ఇస్తాడు, తర్వాత యామ్ ఇస్తాడు, తర్వాత ఐ ఇస్తాడు, తర్వాత బాయ్ ఇస్తాడు. దీన్ని కింద మన సెంటెన్స్ రూపంలో ఇలాగ ఉంటుంది. దీని యొక్క పర్ఫెక్ట్ సెంటెన్స్ అని నాకు ఆప్షన్స్ ఇస్తాడు, దాంట్లో మనం ఒకటి గెస్ట్ చేయాలన్నమాట. సో ఇది సెంటెన్స్ ఇంప్రూవైజ్ అండ్ కరెక్షన్ అంటారు. దీనికి 1 మార్క్ నుంచి 2 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కీ టాపిక్స్ అనమాట. దీంట్లో మనం దేన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మనం మినిమం 10 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. అంటే దేని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే క్లోజ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సినామిన్స్, యాంటోనిమ్స్. దీంట్లో 5 వస్తుంది. దీంట్లో మనం 3 అనుకున్నా, ఐడోమిన్స్ అండ్ ప్లేసెస్లో 3 అనుకున్నా, మనకి ఓవరాల్గా 10+ క్వశ్చన్స్ అనేది ఈ 3 టాపిక్స్ నుంచి. క్లోజ్ టెస్ట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. క్లోజ్ టెస్ట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి ఎక్కువ మనం ఎన్ని అయితే ఎక్సర్సైజ్ అంటే ఎన్ని ఎక్సర్సైజ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాము, రిపీటెడ్గా మనకు ఆటోమేటిక్గా క్లోజ్ టెస్ట్ అనేది అర్థమవుతుంది. నేను మీకు ఇంకొక విషయం షేర్ చేయాలనుకోండి ఏంటంటే మనం అసలు ఇందులో మన స్కోర్ సంపాదించాలంటే ఇంగ్లీష్లో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను అంటే నాకు అనిపించింది, నేను అంటే చాలామంది దగ్గర చూసింది మీకు చెప్తున్నాను. ఏంటంటే డైలీ మనం ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న టైంలో అయితే డైలీ మోక్ టెస్ట్ ఉంటుంది కదా, సపరేట్గా ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి డైలీ ఒక 2 ఏదో ఒక టైంలో 2 మోక్ టెస్ట్ అయితే రాస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. మీకు మోడల్ తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, మీకు క్వశ్చన్ అనేది వెంటనే అర్థమవుతుంది, ఏ క్వశ్చన్ తర్వాత ఏ క్వశ్చన్ వస్తుందని మీకు తెలుస్తుంది అనమాట. సో మోక్ టెస్ట్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్. నేను ఎక్కువ అదే చెప్తుంటాను, మన వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ అర్థం చేసుకోవడం కొంతమంది టైం పడుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే క్వశ్చన్ చూడగానే వితిన్ 10 సెకండ్స్లో మీ క్వశ్చన్ అనేది అర్థమయ్యి 10 సెకండ్స్ లోపల మీ క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. అది నా ఒపీనియన్. సో ప్రాక్టీస్ ఎక్కువగా క్వశ్చన్ని చూడగానే అర్థమైపోవాలి, అది ఇంటి కరెక్ట్గా పర్ఫెక్ట్ మీనింగ్ తెలియాలి క్వశ్చన్కి ఏంటంటే. నెక్స్ట్ అదే నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేది మనకు కరెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో మీరు ఎంత తొందరగా క్వశ్చన్లోంచి మిమ్మల్ని ఏం అడుగుతున్నారని మీరు తెలుసుకోగలిగితే మీరు వెంటనే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ అంటే ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, లేదంటే అథమెటిక్ సిలబస్ ఏంటి, ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ నుంచి ఎంత ఉంది, మనకి ఎవ్రీ ఇయర్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం స్కోర్ ఎక్కువ ఎక్కడ చేయగలం, ఏ టాపిక్లో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయగలం అనేది మనం ఫైండ్ అవుట్ అయితే చేయాలి. సో ఇది నా పర్సనల్ టిప్స్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమై ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఎవరెవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి వెరీ ఆల్ ద బెస్ట్ టు ద ఎగ్జామ్ టైం టేబుల్ అనేది, ఈ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్లో ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో అప్పటి వరకు ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ వచ్చే అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.